లేదు పాపమనే తోడే లేడు. సార్ మీ ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్, కొంచెం నా వైపే చూడండి. అందరికీ నమస్తే అండి. పెళ్లి చూపులు అనే సినిమాతో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మీరు పరిచయం చేసినప్పుడు నాకు అనిపించుండే సార్, నన్ను అట్లా ఎవరైనా చూస్తలేరు ఏందబ్బా నా వైపు భాస్కర్ గారులా కానీ. సో అలాగే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాతో వచ్చినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే, మన ఊరిలో ఆడపిల్లని ఎవడో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దామన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పెళ్ళికి పోకున్నా కూడా ఏదో మూమెంట్లో అక్కడికి వెళ్ళేసి వాడిని తొంగి చూస్తూ ఉంటాం. సో అలాగే ప్రతి సినిమాకి ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళ టోన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ట్యూన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ కంపోజింగ్ ఎలా ఉంది, అది ఎక్కువ ఎగ్జైట్మెంట్తో వింటూ ఉంటాను. అనిరుద్ధ్ ఇప్పుడు అందరు వింటున్నారు కానీ అనిరుద్ధ్కి నేను 10 ఏళ్ల క్రితం పెద్ద ఫ్యాన్ ఉంటుంది. అప్పుడు ఎవరు పట్టించుకోకపోయే వాళ్ళ అబ్బాయిని. అలాగే కొత్త వాళ్ళు నాకు ఎప్పుడు ఇష్టమవుతారు. తేజ కూడా అలాగే పాట పాడమని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయంగా వచ్చాడు. చరణార్జును ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఏదో చెప్తారు, మన గురించి చాలామంది కథలు రాసుకుంటూ ఉంటారు ఎవరి ఇష్టానికి వాళ్ళు. సో ఏందన్నా ఇంత ఫ్రీగా ఉన్నావని తను నాతో కూర్చొని పని చేస్తున్నప్పుడు ఆయన టోన్స్, నేను అన్నాను నీకు మిక్సింగ్ అది ప్రాబ్లం ఉంటే నా టీం ఉన్నారు చేసుకో అంటే కూడా ఆయన ఎంత క్లారిటీగా కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, అన్న నా పాట నాకు టోన్స్ ఎలా ఉండాలో నాకు క్లారిటీ ఉంది, నా సౌండింగ్ ఎలా ఉండాలో నాకు క్లారిటీ ఉంది, నేను చేయించుకుంటాను అన్నాడు. అక్కడే నువ్వు నచ్చేసావు నాకు. అలాగే కథలు రాసుకునే డైరెక్టర్లు అంటేనే ఇష్టం. బేసికల్గా నాకు మాలాంటి వాళ్ళందరికీ దర్శకులే గురువులు. వాళ్ళు చూసిన వాళ్ళు స్టడీ చేసిన అన్నీ తీసుకొచ్చి మా మైండ్కి చెప్పి మా ఇన్పుట్స్ ఇచ్చి ప్రతి పాటని మాకు వాళ్ళు చేయిస్తున్నప్పుడే అక్కడే నేర్చుకుంటాం. ఏ పుస్తకాలు చదవము. సంగీత దర్శకులైన సినిమాకి పనిచేసే ప్రతి వాళ్ళకి దర్శకుడే గురువు. ఆ కథని ఆ ప్రపంచంలోకి తను తీసుకెళ్తాడు. అలాగా ఆ కథలు రాసుకునే డైరెక్టర్లు అంటే ఇంకా మాటలు అన్నీ వాళ్ళే రాసుకునే డైరెక్టర్లు అంటే ఇంకా చాలా ఇష్టం, రెస్పెక్ట్ ఉంటుంది నాకు. కానీ శంకర్ గారు కథలు మాటలు మాత్రమే కాదు పాటలు కూడా రాశారు ఈ సినిమాలో. సో ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్లోకి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తే ఎలాగైతే మేము ఎగ్జైటింగ్గా చూస్తామో కొత్త లిరిక్ రైటర్ని కూడా అలాగే చూస్తాం. సో మీరు ఈ సినిమాలో పాటలు కూడా రాయడం, ఆ పాటలు చాలా అద్భుతంగా అంటే సరదాగా చిల్లరగా లిరిక్స్ ఎంత డెప్త్గా ఉన్నాయో, మీరు జీవితం గురించి మధుప్రియ పాడిన పాట కూడా అంతే అద్భుతంగా ఉంది. నేను కూడా ఈ సినిమాలో మొదటిసారి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి పాట పాడడం. అప్పుడప్పుడు నా ఇండిపెండెంట్ సాంగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. నువ్వోరాయి, అన్నదమ్ముల పాటకి, విమానం సినిమాలో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అందులో మెయిల్ వాయిస్ అంతా నేనే పాడాను. అరే మనం బాగానే పాడతాం కదా, జనాలందరూ మిలియన్ల కొద్ది జనాల కింద అన్న చరణ్ అన్న నీ వాయిస్ సూపర్ ఉందంటారు, ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అడగడు, ఒక్క సినిమా వాళ్ళు అడగరిందబ్బా, మరి ఇది నిజమా కాదా, మన వాయిస్ నిజంగా బాగుందా లేదా అని డౌట్ ఉండేది అప్పుడప్పుడు. కానీ ఆ డౌట్ని తీసేసి నిజమే ఇది అనిపించారు తేజ శంకర్ గారు నన్ను అడిగి. అంటే మీరు అడిగిన తర్వాతే నేను పర్లేదు మనం కూడా సింగరే అని నాకు కొంచెం ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది. ఎందుకంటే 3 రంగుల జెండా బట్టి అని ఒక పాట చేసి అది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్లో పాట వస్తుంది అంటుంటారు. మన చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, ఎందుకు నన్ను ఇన్ని రోజులు కలవలేదు చరణ్ నువ్వు అంటే, ఏదైనా అచీవ్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను అంటే, నువ్వు సీఎం నీ పాటతో సీఎం గారే చేశారు ఇంకా నీకేంట్రా కలవడానికి అన్నప్పుడు కూడా నాకు ఆనందం రాలే. ఎందుకు ఆనందం రాదంటే, మన పాట సినిమాలో గెలిస్తే మనకు ఆనందం, ఓ సినిమా దర్శకుని నేను మెప్పిస్తే నాకు ఆనందం, ఒక హీరోకి నా పాట పడితే ఆనందం, అంతే తప్ప మనకు బయట ఎన్ని ఇట్లు కొట్టినా ఎన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేసినా అది ఆనందం ఉండదు. అందుకే నేను పాడిన పాటలు చాలా మిలియన్లుగా ఉన్నాయి. చాలామంది ఇంటింటికి వెళ్ళిపోయి నాయన గుర్తొచ్చినా, అన్నదమ్ములు గుర్తొచ్చినా, ఊరు గుర్తొచ్చినా నా పాటలు ఉన్నాయి. కానీ నేను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకొక డైరెక్టర్కి ఈ సినిమాలో పాడిన దానికి ఎక్కువ హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నాకు సినిమానే ఎక్కువ ఇష్టం, సినిమాలో గెలవడమే ఇష్టం. అందుకే శ్రీధర్ గారిని 15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఇవ్వండి సార్ అని. ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్కి ఇచ్చారు, త్వరలో వస్తుంది అది. సినిమా కూడా ఇవ్వండి సార్ ప్లీజ్. సో థ్యాంక్ యూ. మా తేజ కూనూరుని సపోర్ట్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ మొదటి సినిమా హిట్ అయితే ఆ మజా వేరు. 10 ఏళ్ళు అవుతుంది సినిమాలు చేసి మ్యూజిక్ డైరెక్టర్ని ఇట్టు కొట్టకపోతే ఆడి సినిమా హిట్ కాకపోతే ఆడి ఎంత గొప్ప టాలెంటెడ్ అయినా వీళ్ళు పట్టించుకోరు ఇక్కడ. సో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు, ఆ పెయిన్ మాకు తెలుసు. విమానం సినిమా వచ్చేంత వరకు నేను ఆడ బయట ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నా ధైర్యంగా కాన్ఫిడెంట్గా. నా సినిమాలకు కూడా 3వ వరుసలో కూర్చున్నది ఎలాగో లేపుతారు మనల్ని అని చెప్పి. సో ఇప్పుడు ఆ మొదటి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు, హిట్ అవ్వకపోతే మనల్ని ఎలా చూస్తారో ఇక్కడ. అలాగే మహేష్
ఇప్పుడు వాస్తవంగా ఆయన ఎన్నేళ్ళు అవుతుందో సినిమా ఇండస్ట్రీలో ఉండి నాకు తెలీదు. జనరల్గా ఇలాంటి ఫంక్షన్లో ఎక్కడో అక్కడ వెనకెక్కడో కూర్చుంటాడు, కానీ రాగానే ముందు సోఫాలో కూర్చుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది బ్రదర్. ఎందుకు మహేష్ గురించి నాకు అంత డెప్త్గా నాకు తెలుసు అంటే, మేము మా తమ్ముడు హీరోగా ఒక సినిమా చేసాం 2013-14 టైంలో. ఆ సినిమాలో మా తమ్ముడు హీరో అయితే వెనక జూనియర్ ఆర్టిస్టులు 50-60 మంది ఉంటారు, బ్యాగులు వేసుకుని అటు ఇటు తిరుగుతారు కదా. బడ్జెట్ లేని సినిమాలకి 10 మందిని పెడతారు, 20 మందిని పెడతారు. వాళ్ళనే నువ్వు అటుపో ఇటుపో, నువ్వు అటుపో ఇటుపో అంటుంటూ ఉంటారు ఎండలో. నేను చూసేవాడిని. ఆ గుంపులో ఉండేవాడు మహేష్ పాపం. అలాంటి మహేష్ తరుణ్ భాస్కర్ గారు ఒకసారి ఎప్పుడో తరుణ్ భాస్కర్ గారితో ఏదో క్యాబ్లో వెళ్తూ ఉంటే తను ఏదో చెప్తే ఆయన ఇంప్రెస్ అయ్యి, అలాంటి ఒక వ్యక్తిని మీరు సినిమాల్లో ఎంకరేజ్ చేస్తూ పాత్రలు ఇచ్చారని ఎక్కడో చదివాను. సడన్గా నా పాట పాడమని అడిగిన రోజు మహేష్ హీరో అని చెప్పారు. ఈ సినిమాలో నేనే లీడ్ క్యారెక్టర్ అన్నా అని చెప్పిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు ₹1 కూడా, ఎంత నీ రెమ్యునరేషన్ ఎంత అన్న వాళ్ళు భయపడుతున్నారు అన్నాడు. నీకోసం పాడతా పోయా, నాకేం డబ్బులు వద్దని చెప్పాను. సో ఇలాంటప్పుడే సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం వస్తుంది, నాకు ప్రేమ వస్తుంది, మేము కూడా గెలుస్తామనే నమ్మకం వస్తుంది ఇలాంటి వాళ్ళ గెలుపుని చూసినప్పుడు. ఇక్కడ ఉన్నాం మనం, తప్పకుండా ఇండస్ట్రీని నమ్ముకొని ఇండస్ట్రీయే దైవం అనుకొని మిగతా అన్ని వదిలేసి ఇంట్లో ఎన్ని అవమానాలు పడే చాలామంది అందరికీ మహేష్, విద్యాసాగర్ ఇద్దరు ఒక ఉదాహరణ. వీళ్ళిద్దరు, విద్యాసాగర్ కూడా నేను చేసిన 2-3 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. ఆడియో ఫంక్షన్లో వచ్చి అన్న నమస్తే అన్న ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన అనేవాడు. అలాంటి విద్యాసాగర్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేశాడు. నిజంగా బ్రదర్ నాకు హెల్త్ బాగాలేదు, ఈరోజు నేను చాలా బిజీ ఉన్నాను. రేపే శ్రీధర్ గారిది పాట కూడా షూటింగ్ భద్రాచలంలో. నేను ఎందుకు వచ్చానంటే మీకోసమే వచ్చా. మా మ్యూజిక్ డైరెక్టర్ కోసం 50% వస్తే మీ ఇద్దరి కోసం వచ్చా. మహేష్, తప్పకుండా నీ గెలుపు నీ ఒక్కడి గెలుపు కాదు, నీలాగా స్ట్రగుల్ అవుతున్న అన్ని విభాగాల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ. ఎందుకంటే ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. గెలిచిన తర్వాత మనందరం చాలా ఈజీగా ఒకటి నేర్చేసుకున్నాం. ఎవడైనా ఒకటి గెలిచాడంటే వాడు ఎందుకు గెలిచాడు రా బాయ్, వాడు ఇదిరా బాయ్, వాడు అదిరా బాయ్, అందుకే ఆడికి ఏదో ఉంది అందుకే గెలిచాడంటారు. ఆ పిల్లోడిని నేను చూసిన, గుంపులో ఎండలో పడి వెనక జూనియర్ ఆర్టిస్ట్ లాగా తిరిగిన రోజుల్ని నేను చూశాను. ఇలాంటోడు గెలిచినాడు. సో ఇలాగ ఉన్న అందరం గెలుస్తాం. ఇలాంటి గెలుపులు ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యం. సినిమా మాత్రమే మనల్ని రాత్రికే స్టార్ చేస్తుంది. కానీ రాత్రి అంటే రాత్రి బండికి వస్తే తెల్లారి రాత్రి కాదు, కొన్ని రోజులు పడుతుంది. ఒకరికి 10 ఏళ్ళు పడుతుంది, ఒకరికి 5 ఏళ్ళు పడుతుంది. నాలాంటి వాడికి 15 ఏళ్ళు కూడా పట్టింది. ఇప్పటికీ మేము స్టార్లు అవ్వలేదు. కానీ తప్పకుండా మహేష్ లాగా అందరికీ ఒక రాత్రి వస్తుంది, ఒక శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం అందరం స్టార్లు అవుతాం. ఈ బద్మాషులు అనే సినిమాతో ఇందులో పనిచేసిన అందరూ స్టార్లు అవ్వాలని, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ గారు, మీ కథ రాసుకోవడానికి మీరు ఎంత కష్టపడతారో తెలుసు నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. కానీ కథతో పాటు పాటలు కూడా రాసుకున్నారు చూడండి. మీరు సినిమాని ఎంత ప్రేమించారో, సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. పైసలు కూడా పెట్టారు చూడండి. ఇంకా ప్రొడ్యూసర్ అన్నారు కదా, అది ఇంకా అసలు దాని గురించి మాట్లాడటానికి లేదు. తప్పకుండా మీరు అంత కోటేసుకున్న అంత సంబరంగా సంతోషంగా లోపల నుంచి అయితే ఏమి ఉండరు. ఆ టెన్షన్ ఉంటుంది. 6వ తారీఖు ఏం జరుగుద్దా, దానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెట్టారో ఏమి కాదు, అన్ని సినిమా ఇచ్చేస్తుంది. చాలామందిని చూసినాం. మీరు నిజంగా మనస్ఫూర్తిగా సినిమా కోసం పెడితే సినిమా అన్ని వడ్డీలు కట్టుకొని మీకు అందరికీ ఇస్తుంది. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ అమేజింగ్ స్పీచ్. ఏడవండి, ఎంత ఏడ్చేస్తే అంత ఏడ్చేయండి. ఇవాళ దిస్ ఈజ్ యోర్ డే అండ్ మీరందరూ సక్సెస్ అవ్వబోతున్నారు June 6th. అండ్ ఇది అంత ఆనంద బాష్పాలని మా అందరికీ అర్థమైంది. సో మీ అందరి కోసం ఈ సినిమా సక్సెస్